ఏ దేవుడి సమక్షంలో అయితే నువ్వు నన్ను నమ్మించి నా చేత తాళి కట్టించుకున్నావు, అదే దేవుడి సమక్షంలో నన్ను కోరుకుంటున్న అమ్మాయికి తాళి కట్టబోతున్నాను. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్. నువ్వు అలా చూస్తుంటే మళ్ళీ ఏమైందో నన్ను కంగారు పడ్డానమ్మా. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు బాబాయ్, ఇప్పుడు నాకు బాగానే ఉంది. కానీ బాబాయ్, మిమ్మల్ని విషయం అడగొచ్చా? ఏంటో అడుగమ్మా. అక్క బ్రతికే ఉందా? చెప్పండి బాబాయ్, అక్క బ్రతికే ఉందా? ఇన్నాళ్ళు జరిగింది నీకు గుర్తుందా? నిజానికి నాకేం గుర్తులేదు బాబాయ్, కానీ సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది. చెప్పండి బాబాయ్. నీకేమీ గుర్తులేదంటున్నావు? మరెలా తెలిసిందమ్మా? మీ పిన్ని చెప్పిందా? దానికి అసలు బుద్ధి లేదు. అసలే నీ ఆరోగ్యం బాగాలేదంటే ఇప్పుడెందుకు చెప్పింది? ఓనా ఓనా? బాబాయ్, పిన్ని నాకేం చెప్పలేదు. అయినా ఇప్పుడు ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు, మీ దగ్గర నుంచి సమాధానం రావడం నాకు ముఖ్యం. చెప్పండి బాబాయ్, అక్క బ్రతికే ఉందా? మీ అక్క చనిపోలేదమ్మా, బ్రతికే ఉంది. నిన్నటి వరకు నీతో పాటు ఇక్కడే ఉండి నీ బాగోగులు చూస్తూ గడిపింది. ఇన్నాళ్ళు అక్క బ్రతికి ఉందన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు బాబాయ్? బ్రతికి ఉందని తెలిసినా చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు కూడా నన్ను మోసం చేశారా బాబాయ్? లేదమ్మా, నేను నిన్ను మోసం చేయలేదమ్మా. మీ అక్కే తను బతుకున్న విషయం నీకు తెలియకూడదని చెప్పింది. తను నీకు ఎదురు పడితే అమ్మా నాన్న చనిపోవడానికి కారణం తనేనని నువ్వెక్కడ అసహ్యించుకుంటావో అని భయపడి తను బ్రతికున్నట్టు చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందమ్మా. అక్క గురించి నేను అలా తప్పుగా ఎందుకు అనుకుంటాను బాబాయ్? అమ్మ నాన్నల ప్రేమకు దూరమైన నాకు కనీసం అక్క ప్రేమైనా మిగిలిందని సంతోషిస్తాను, కానీ అక్కని ఎందుకు అసహించుకుంటాను బాబాయ్? ఇన్నాళ్ళు అక్క కోసం నేను ఎంతగా తప్పించిపోయానో మీకు తెలుసు కదా బాబాయ్. అక్క అలా ఆలోచించినప్పుడు కనీసం మీరైనా సర్ది చెప్పలేకపోయారా? నా దగ్గర ఈ విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశారు బాబాయ్. ఎంతో ఆనందాన్ని నా నుంచి దూరం చేశారు బాబాయ్. అసలు అక్క బతికుందని ఈ విషయం నాకు ముందు తెలుసుంటే ఎన్నో బాధల నుంచి నాకు విముక్తి కలుగుండేది. అయినా మిమ్మల్ని నిందించి లాభం లేదు బాబాయ్, ఇదంతా నా తలరాత. లేకపోతే అక్క ఇన్నాళ్ళు బతికి ఉన్నా కేవలం ఒక చిన్న అపోహ వల్ల నాకు దూరంగా ఉండడం ఏంటి? దగ్గరయ్యేసరికి అక్కని గుర్తుపట్టని స్థితిలో నేనుండడం ఏంటి? మళ్ళీ నాకు బాగయ్యేసరికి అక్క వెళ్ళిపోవడం ఏంటి? నా అంత దురదృష్టవంతరాలు ఈ లోకంలో ఎవరు ఉండరు బాబాయ్, ఎవరు ఉండరు. బాధపడొద్దమ్మా. ఏదో చిన్న గొడవ వల్ల అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
ఎక్కడున్నా సరే నేను వెళ్ళి తనకు సర్ది చెప్పి తీసుకొస్తానమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడదు. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళమ్మా. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటే నా జీవితం మొత్తం చీకటైపోతుంది బాబాయ్. అక్క చనిపోయిందనుకొని దానికి సూర్య కారణం అనుకొని అపార్థం చేసుకున్నాను. కావాలని పెళ్లి చేసుకొని చాలా బాధలు పెట్టాను. బంగారం లాంటి మనిషికి ఎన్నో కష్టాలు పెట్టాను. ఎన్నో అవమానాలకి గురి చేశాను. అందుకే నాకు నిజంగా పిచ్చి పట్టిన అదంతా కేవలం నటనే అనుకున్నారు. ఇందులో ఆయన్ని తప్పు పట్టాల్సిందేం లేదు. అయినా ఆయన ఎంతో మంచివారు కాబట్టే ఇన్నాళ్ళు నేనేం చేసినా భరిస్తూ వచ్చారు. చివరికి సహనం కోల్పోయి ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య లాంటి మంచి మనిషిని వదులుకోకూడదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. బాబాయికి చెప్తే అసలే ఆయనంటే బాబాయికి పడదు. అర్ధరాత్రి ఇంటికొచ్చినందుకు మళ్ళీ గొడవ చేస్తారు. అయినా ఆ పెళ్లి ఆపడానికి నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. కట్టుకున్న భార్యని నేనుండగా ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటారా? చేసుకోనివ్వను. ఈ పెళ్లి నేను ఆపుతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభయపద్మార్గం గజాననమానిశం అనేకదంతవక్త్రాణం ఏకదంతముపాస్మహే. ఓం గణానాత్వా గణపతిం అవామహే కవిం కవి కవిం కవీనాముపోస్త్రవస్త్రం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పదాన శృణోన్నోతి బిస్సీద. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి అవయామి రత్నసింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో ఆగ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపోయిష్టమయో వోస్తన ఊర్జే. డ్రైవర్ త్వరగా పోనీ. ఊర్జే దదాతన హే చక్షసే ఏవ శివతం యోరతస్యాయ ఉషాతీర్ణమతరః తస్మారంగామో యశక్షయ జిస్వాద. ఆపోజినాయ దాచనః. ఓం తచ్చం యోరాగణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. మాంగళ్యం తంతునానే మమ జీవన హేతునా కంఠే బధ్నామి రుద్రే సమశ్రిత హేతునా. మూలే తత్ప్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థితః. కుక్షసాగర సర్వే సప్తద్వీప వసుందరః. ఋగుర్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః. అంగై చ సహిత సర్వే కల్శంబు సమశ్రితః. కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్ర సమశ్రితః. మూలే తత్ప్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థితః. కుక్షసాగర సర్వే సప్తద్వీప వసుందరః. ఋగుర్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః. అంగై చ సహిత సర్వే కల్శంబు సమశ్రితః. దాతా పురస్సజ్జం దజార శక్ర ప్రవిద్వానం ప్రదీశ విద్వన్నమృతైః భవతి నాణ్య పంథాయనాయ విద్యతే. శాస్త్రే
कोटप्रतिकटकदैश्चाद्यतो मुखः शतमानं भवति शतायुः पुरुषेवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। భార్గవి, నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకున్నాను. బయటికి ఎప్పుడు వెళ్ళావమ్మా? ఇందాకే వెళ్ళాను బాబాయ్. నిద్ర పట్టలేదు. కొద్దిసేపు అలా తోటలోకి వెళ్ళి కూర్చున్నాను. మంచిదమ్మా, నీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. చాలా రిలీఫ్గా ఉంది బాబాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాను కదా. కొద్దిసేపు వింతగా, కొద్దిసేపు ఆశ్చర్యంగా, చివరికి చాలా రిలీఫ్గా అనిపించింది బాబాయ్. ఈరోజు మన తోటలో ఒక చక్కటి దృశ్యం చూశాను బాబాయ్. ఒక చెట్టు మీద చిలక గోరింక ఉన్నాయి బాబాయ్. గాలికి పైకొమ్మ నుంచి పూలు వాటి మీద రాలుతుంటే వాటిని అలా చూస్తే ఏమనిపించిందో తెలుసా బాబాయ్? అప్పుడే ఆ రెండింటికి పెళ్ళైనట్లు, పూలే అక్షింతలుగా పడినట్లు. ఆ దృశ్యం ఎంత బాగుందో. నువ్వు చెబుతుంటే వినటానికే ఎంతో బాగుందమ్మా. చూస్తే ఎంత బాగుండేదో. అవును బాబాయ్, మీరు నిజంగా మిస్ అయ్యారు. కానీ అంత సంతోష సమయంలోనూ ఒక చిన్న అపశృతి. ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయడానికి ఒక కాక వచ్చింది. దాన్ని చూసి ఆ చిలక కోరిక చాలా కంగారు పడ్డా. నేను ఆ కాకిని తరిమేసి వచ్చాను బాబాయ్, తరిమేసి వచ్చాను. కాఫీ. అవును, ప్రియేది ఉదయం నుంచి కనిపించలేదు. ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. కాఫీ తీసుకోండి. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండండి, ఇప్పుడే హారతి తీసుకొస్తాను. ఆగో.